అందరికీ నమస్కారం. నేను మీ మాధురిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. ఈ రోజు వీడియో వచ్చేసరికి మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా. మహిళలకి ఇష్టమైన మంగళగౌరి వ్రతం, అలాగే వరలక్ష్మి వ్రతం, అలాగే కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. నేనిక్కడ మనందరి కోసం అంటే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం పూజ ఎలా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పూజ గదిలో మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టి పూజిస్తామో ఆ ప్రదేశాన్ని ఒక తడి క్లాత్ తో శుభ్రపరచండి. దాని తర్వాత ఆ నేల మీద బియ్య పిండితో చిన్న ముగ్గును వేసి, ముగ్గు వేసిన తర్వాత పీటను అక్కడ పెట్టండి. పీట పైన మన దగ్గర ఎర్రని వస్త్రం ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని ఆ పీట పైన పరచండి. ఆ వస్త్రం పైన ఓం ప్రథముగా పసుపు కుంకుమని పెట్టి, బొట్టును పెట్టి, కొన్ని అక్షంతులను వేసి మనసులో స్మరించండి. ఆ విఘ్నేశ్వరునికి ఈ విధంగా స్మరించండి. మేము చేసే ఈ పూజని సంపూర్ణంగా జరిగేలా ఆశీర్వదించండి. అలాగే మధ్యలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు కలగకుండా మాపై కృప ఉంచి సంపూర్ణం చేసేలాగా ఈ పూజని మమ్మల్ని ఆశీర్వదించండి అని ఈ విధంగా ప్రార్థించండి. దాని తర్వాత మీ దగ్గర అమ్మవారి పటం గాని ప్రతిమ గాని ఉంటే అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించండి. అలాగే కొన్ని ఆభరణాలని అమ్మవారికి ఈ విధంగా అలంకరించండి. అది మీ దగ్గర ఏది ఉన్నా సరే వాటితో అలంకరించండి. మనం పూజకి చిట్టి గాజులను ఉపయోగిస్తాం కదా, ఆ గాజులనే ఇలా మాలగా వేస్తున్నానండి అమ్మవారికి నేను. అలాగే మా పెరట్లో ఉన్న కొన్ని రకాల పూలని ఈ విధంగా మాలగా చేసి ఆ విఘ్నేశ్వరుడికి ఈ విధంగా అలంకరించాను. ఇలా నేను అమ్మవారిని అలంకరించే లోపు కొన్ని విషయాలని మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజున అంటే మొదటి శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులని ధరించాలి. దాని తర్వాత మన పూజా మందిరంలో ఒక పీటను వేసి పీట పైన ఎరుపు వస్త్రాన్ని పరిచి దానిపైన గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. మీ దగ్గర ఏది ఉన్నా సరే, విగ్రహమా లేదా పటమైనా సరే, అమ్మవారిని ఈ విధంగా ప్రతిష్ఠించాలి. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉపవాసం ఉన్నట్లయితే ఆ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యపిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. దీని తర్వాత ఆ దేవికి ధూపం, నైవేద్యం, పండ్లు, పూలు మొదలైన వాటితో పూజించాలి. ఇలా పూజ ముగిసిన తర్వాత గౌరీదేవికి హారతినిచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలు ఇవ్వమని ప్రార్థించాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయనాలు అందించండి. పసుపు కుంకుమ తాంబూలాన్నిచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నేనిక్కడ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి ఈ విధంగా జాకెట్ బ్లౌజుని పండ్లు, పూలు, గాజులు పెట్టి తాంబూలంగా పెట్టానండి అమ్మవారికి. అలాగే నైవేద్యం విషయానికి వస్తే మీ దగ్గర ఏది ఉన్నా సరే, అంటే పాయసమైన లేదా పరమాన్నమైన ఈ విధంగా నైవేద్యం పెట్టి పూజించవచ్చు. ఇలా నైవేద్యం కూడా పెట్టేసిన తర్వాత ధూమ్ స్టిక్ తో సాంబ్రాణిని ఖచ్చితంగా ఇవ్వండి. ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన సాంబ్రాణి ధూపాన్ని ఖచ్చితంగా ఇచ్చేలాగా చూసుకోండి. ఇలా సాంబ్రాణి ధూపం వేసిన తర్వాత అమ్మవారికి సమర్పించి దాని తర్వాత కొబ్బరికాయని మనస్ఫూర్తిగా ఈ విధంగా దండం పెట్టుకొని మీకు ఏదైతే కోరికలు ఉన్నాయో దానిని ఇలా దండం పెట్టుకొని అమ్మవారికి ఆ కొబ్బరికాయని కొట్టి సమర్పించండి. లాస్ట్గా ఆ దేవికి మనస్ఫూర్తిగా కర్పూర హారతిని చూపించండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం వేదవేద్యాయ మేఘశ్యామల మూర్తయే పూసం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామచంద్రాయ మంగళం రామకృష్ణాయ మంగళం గురుదేవాయ మంగళం సద్గురుదేవాయ మంగళం. నాకు వచ్చిన ఈ చిన్న మంగళహారతి పాటనే పాడి ఆ అమ్మవారి దేవికి ఈ విధంగా నమస్కరించానండి. ఈ విధంగా శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఇలా పూజ చేయటం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలుంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుణ్ణి కోరి ఈ పూజను పూజించండి. ఈ శ్రావణ శుక్రవారాలు పూజ చేసే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాదు సంతానం కోసం ఎదురు చూసే దంపతుల కోరిక కూడా తీరుతుంది.
అలాగే పెళ్లి కాని అమ్మాయిలకు మంచి వరుడు తమ భర్తగా రావాలనే కోరిక కూడా నెరవేరుతుంది. ఈ శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు ఏ విధంగా ఎలా పూజ చేయాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక వ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.